police conducted a cordon search in Potturu village in Kaligiri Mandal, Nellore district. As a part of the operation, 48 bikes without proper documents were seized, and CI Subbarao stated that the search has aimed at a crime control, and he advised the youth to stay away from ganja, liquor and gutka. He also warned against drunken driving and hitting without a helmet, and locals were urged to immediately inform police if a suspicious person enters the village. రాబోయే ఇప్పుడు ఎండాకాలం చాలా ఎక్కువ హీట్గా ఉంది. ఆ హీట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అబ్నార్మల్ హీట్ ఉంది, దానికి గాను ఎప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఎండలో వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండేటట్లు పసిపిల్లలు, వృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇంతమంది మోటార్ సైకిల్స్ ఎవ్వరు కూడా హెల్మెట్ ధరించట్లేదు. మన రాష్ట్రంలో సుమారు సంవత్సరానికి 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ద్విచక్ర వాహనాలు తాగి నడపటం కానీ, లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడపటం కానీ, ట్రిపుల్ రైడింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, హెల్మెట్ లేనందువల్ల ప్రమాదాలకు గురయ్యి ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది. రాబోయే ఇప్పుడు ఎండాకాలం చాలా ఎక్కువ హీట్గా ఉంది.